నమస్తే. నేను దేవిక. ఇప్పుడు మనతో పాటు అయితున్నారు డాక్టర్ తేజస్వి హోమియోపతి. మేడం అయితే మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఇప్పుడు మేడంని అడిగి మనకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుందాము. నమస్తే మేడం. నమస్తే అండి. మ్యామ్, పీసీఓఎస్ అంటే ఏంటి? అది హోమియోపతిలో దానికి ట్రీట్మెంట్ ఉందా మ్యామ్? డెఫినెట్లీ అండి. ఈ పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటాం. చాలామంది దీన్ని పీసీఓడిగా అంటారు. అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అని. ఓకే. ఇది చాలామంది ప్రజెంట్ ఉన్న డేస్లో చాలా మందికి ఎఫెక్ట్ అవుతున్న కండిషన్. ఓకే. చిన్నవాళ్ళు కానీ లేదంటే పెద్దవాళ్ళు మిడిల్ ఏజ్లో రిప్రొడక్టివ్ ఏజ్లో కామన్గా చూస్తున్న ప్రాబ్లమే పీసీఓఎస్ అంటాం. అది చాలామందికి ఇది పీసీఓఎస్ ఉందా వాళ్ళకని చాలా లేట్గా డయాగ్నోస్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే Okay. వాళ్ళకి తెలియదు. ప్రజెంట్ ఈ మధ్య తెలుస్తుంది కానీ బట్ ట్రీట్మెంట్ అనేది డిలే చేస్తున్నారు అనమాట. ఈ పీసీఓఎస్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే వాళ్ళకి మెయిన్గా ఈ స్టార్ట్ అయ్యి వాళ్ళకి గుర్తించే ముందే వాళ్ళకి బాడీలో కొన్ని సిగ్నల్స్ ఇస్తుంటుంది బాడీ. ఏ విధంగా వాళ్ళు సడన్గా బరువు పెరగడం లేదంటే సడన్గా వెయిట్ లాస్ అవ్వడం. ఓకే. మోస్ట్లీ వెయిట్ గెయినింగే చూస్తుంటాం మేము పీసీఓఎస్లో. కానీ దీంతో పాటుగా వాళ్ళకి హెయిర్ లాస్ అవ్వడం, ఓకే. మేల్ ప్యాటర్న్ లాగా జుట్టు పల్చగా స్కాల్ప్లో మొత్తం పల్చగా అయిపోయి జుట్టు రాలిపోతూ ఉండడం, బ్రేక్ అవుతూ ఉండడం ఇవన్నీ ఉంటాయి. ఇంకా వాళ్ళకి మేల్స్కి ఎలా అయితే బియర్డ్ లాగా ఉంటుందో ఫిమేల్స్కి కూడా ముఖం మీద లేదంటే చిన్ పైన బియర్డ్ లాగా హెయిర్ వస్తూ ఉంటుంది. ఓకే. దీంతో పాటు మెయిన్గా వచ్చేసి వాళ్ళకి అకాంతోసిస్ నైగ్రికన్స్ అని కామన్గా ఉంటుంది. అంటే స్కిన్ అనేది డార్క్గా అయిపోతుంది, డార్క్ అయిపోయి నల్లగా అయిపోతుంది. మెయిన్గా ఎక్కడెక్కడంటే నెక్ రీజన్లో లేదంటే అండర్ ఆర్మ్స్ రీజన్లో ఇన్నర్ థైస్ దగ్గర ఇక్కడ స్కిన్ డార్క్గా అయిపోతుంది. అక్కడ ఓకే. ఇంకా నల్లగా అయిపోతూ ఇంకా అది థిక్నెస్ కూడా పెరుగుతుంది అనమాట ఆ ఏరియాస్లో. రైట్. ఇంకా దీంతో పాటు మెయిన్గా కనిపించేది పీసీఓఎస్ అంటే అందరికీ తెలిసిందే, పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్. పీసీఓఎస్ అంటేనే కొంతమందికి పీరియడ్స్ అనేవి డిలే అవుతూ ఉంటాయి. చాలామంది ఏమనుకుంటారు, పీరియడ్స్ డిలేనే పీసీఓఎస్ అనుకుంటారు. బట్ పీసీఓఎస్ అనేది పీరియడ్స్ డిలే లేకుండా రెగ్యులర్ పీరియడ్స్ కూడా పీసీఓఎస్ వస్తూ ఉంటుంది. ఓకే. అంటే పీసీఓఎస్లో ఉన్న రెగ్యులర్ పీరియడ్స్లో ఎందుకు ఇలా వస్తుందంటే ఆ రెగ్యులర్ పీరియడ్స్లో వాళ్ళకి ఎగ్ రిలీజ్ అవ్వదు, ఓకే. కానీ పీరియడ్స్ కంటిన్యూ అవుతూనే ఉంటాయి. దానివల్ల వాళ్ళకి డిలే అనేది టైం పడుతూ ఉంటుంది. చాలామంది ఏం చేస్తారు, ఇది తెలుసుకోలేక నాకు యాక్నే వచ్చింది అనుకోవాలి, పింపుల్స్ వచ్చాయనుకొని వాళ్ళు ఏమనుకుంటారు స్కిన్ ప్రాబ్లం అనుకొని డెర్మటాలజిస్ట్ కన్సల్ట్ అవుతూ ఉంటారు. ఆ స్కిన్ ప్రాబ్లం కోసం డిఫరెంట్ క్రీమ్స్ కానీ సోప్స్ కానీ ఇవన్నీ యూస్ చేస్తుంటారు. బట్ వాళ్ళకి ఏం రిజల్ట్ అనిపించదు. సేమ్ అదే విధంగా హెయిర్ ప్రాబ్లమ్కి లేదంటే స్కాల్ప్ లోషన్స్ అని హెయిర్ సీరమ్స్ అని యూస్ చేస్తారు. ఇంకా మెయిన్గా ఇది డార్క్ స్కిన్ అన్నాం కదా, ఈ డార్క్ స్కిన్కి స్క్రబ్స్ అనేవి లోషన్స్ అనేవి యూస్ చేస్తారు. బట్ ఎన్ని యూస్ చేస్తే వాళ్ళకి టెంపరీ రిజల్టే ఉంటుంది ఈ పీసీఓఎస్ ఉన్న వాళ్ళు. ఓకే. ఎందుకంటే అవన్నీ మెయిన్గా ఎందుకు వస్తున్నాయి, ఇంటర్నల్గా హార్మోన్స్ అనేవి ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్లనే వాళ్ళకి ఆ Right. ఇంబ్యాలెన్స్ అనేది ఇలా సిమ్టమ్స్ రూపంగా బయటపడుతూ ఉంది. ఓకే. ఇదంతా సేమ్ ఎక్స్టర్నల్గా ఎన్ని క్రీమ్స్ అనేవి జస్ట్ ఎక్స్టర్నల్గా కవర్ చేస్తుంది, దాన్ని సప్రెస్ చేస్తుంది సిమ్టమ్స్ అంతే. ఓకే. అది మళ్ళీ వన్స్ స్టాప్ చేయగానే మళ్ళీ కనిపిస్తాయి, మళ్ళీ సిమ్టమ్స్ ఇంకా వర్సన్ అవుతూ ఉంటాయి. ఓకే. ఇది చాలా మందిలో చూస్తున్న కండిషన్ పీసీఓఎస్లో. ఓకే. సో ఇది ఏ ఏజ్ నుంచి ఉంటుంది మ్యామ్ ఇది? నార్మల్గా చెప్పాలంటే పీసీఓఎస్కి పర్టికులర్ ఏజ్ అని అంటే చెప్పలేమన్నమాట. మెయిన్గా ఇది రీప్రొడక్టివ్ ఏజ్లో అంటాం. అంటే Okay. 18 years నుంచి 30 years లోపు ఉన్న వాళ్ళు పీసీఓఎస్ కామన్గా చూస్తుంటాం. ఓకే. బట్ ప్రజెంట్ ఉన్న లైఫ్ స్టైల్ జనరేషన్స్లో పీసీఓఎస్ ఎవరికైనా రావచ్చు. పీసీఓఎస్ అంటేనే లైఫ్ స్టైల్ డిసార్డర్. ఇది దానికి ఒక పేరే లైఫ్ స్టైల్ డిసార్డర్. ఎలా అంటే అంటే కిడ్స్‌కి కూడా వచ్చే ఛాన్స్. కిడ్స్కి కూడా అంటే కిడ్స్ అంటే ఆఫ్టర్ మెచ్యూరిటీ తర్వాత వచ్చే ఛాన్సెస్ ఓకే. ఉంటాయి. ఓకే. రైట్. ఏ విధంగా ఉంటాయంటే వాళ్ళకి మామూలుగా జనరల్గా ఏం చేస్తారు, ఫుడ్ హ్యాబిట్స్ ఎవరిది హెల్దీగా లేవు. మెయిన్గా అవును. ఇప్పుడు ఉన్న హెల్తీ సిట్యుయేషన్. ఫుడ్ అంటూ ఏం లేదు. దీనివల్ల ఏమవుతుంది, హార్మోన్స్ అంటే ఇంబ్యాలెన్స్ అవుతాయి. అందరూ సెడెంటరీ లైఫ్, ఎంతసేపు నైట్ టైం ఎక్కువ నిద్ర మేలుకోవడం, ఫోన్స్ చూస్తుండడం, అవును. ఇంకా సరిగ్గా ఎక్సర్సైజ్ లేకపోవడం, ఇంకా స్మోకింగ్ ఆల్కహాల్ హ్యాబిట్స్ ఉండడం, ఇవన్నీ ఏం చేస్తాయి, మన హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ చేస్తూ ఉంటాయి. అంటే రెగ్యులర్గా ఫంక్షన్ చేయకుండా చేస్తాయి. దీనివల్ల వాళ్ళకి హార్మోన్స్ తక్కువ రిలీజ్ అవుతాయి, కొంతమందిలో ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇలా అవ్వడం వల్ల ఆ ప్రాపర్గా రెగ్యులర్గా జరగాల్సిన ఫంక్షన్స్ అనేవి డిలే అవుతూ ఉంటాయి. అందులో మెయిన్గా పీరియడ్స్ అనేవి డిలే అవుతూ ఉంటాయి. అదే మెయిన్ పీసీఓఎస్కి కారణం. ఓకే. అందుకనే వాళ్ళకి ట్రీట్మెంట్ డిలే అవుతుంది, డయాగ్నోసిస్ కూడా డిలే అవుతూ ఉంటుంది. సో ఇట్లాంటి వాళ్ళు అంటే లైక్ ఫుడ్ ఎట్లాంటిది తీసుకుంటే బెస్ట్ అంటారు మ్యామ్? ఫుడ్ విషయానికి వస్తే మెయిన్గా హెల్తీ డైట్ మెయింటైన్ చేయాలి. అంటే ప్రాపర్గా న్యూట్రిషియస్ ఫుడ్ అంటాం. ఎక్కువ షుగర్ ఇంటేక్ తగ్గించాలి. తేనె, చక్కెర, బెల్లం ఇవి 3 కట్ ఆఫ్ చేయాలి. దీంతోపాటు కార్బోహైడ్రేట్ ఫుడ్ని తగ్గించాలన్నమాట. దీంట్లో కూడా గ్లూకోజ్ కంటెంటే ఉంటుంది. ఇవన్నీ గ్లూకోజ్ ఎక్కువైపోవడం వల్ల వాళ్ళకి బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది. అందువల్ల వాళ్ళు బరువు పెరుగుతూ ఉంటారు. కాబట్టి ఈ కార్బోహైడ్రేట్ ఫుడ్ని కట్ ఆఫ్ చేయాలి. ప్రోటీన్ ఇంటేక్ ఫుడ్ని పెంచుతూ ఉండాలి. రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తుండాలి. హార్మోన్స్ స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవాలి. అడిక్షన్స్ ఏమైనా ఉన్నా కూడా తగ్గించుకుంటూ ఉండాలి. సో పీసీఓఎస్కి హోమియోపతిలో ట్రీట్మెంట్ ఉంటుందా మ్యామ్ మరి? డెఫినెట్లీ అండి. హోమియోపతిలో ప్రతి దానికి ట్రీట్మెంట్ ఉంటుంది.
ఎలా ఉంటుందంటే నార్మల్గా అలోపతిలో ఎలా ఉంటుంది బయట వాళ్ళకి పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉన్నాయనుకోండి దానికి సంబంధించిన టాబ్లెట్స్ ఇస్తుంటారు, అంటే హార్మోన్ టాబ్లెట్స్ ఇస్తుంటారు. యాక్నేకి యాంటీ ఆండ్రోజన్ టాబ్లెట్స్ ఇస్తుంటారు. ఇలా లాంగ్ టర్మ్గా యూస్ చేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ తప్ప రిజల్ట్ తక్కువగానే ఉంటాయి. ఎంతసేపు ఇవి యూస్ చేస్తున్నంత వరకు ఆ సిమ్టమ్స్ ఏవైతే ఉంటాయి సప్రెస్ మాత్రమే అవుతుంటాయి, ఓకే. ప్రాపర్ క్యూర్ అనేది ఉండదు. బట్ హోమియోపతిలో అలా ఉండదు. వాళ్ళకున్న సిమ్టమ్స్ని బేస్ చేసుకొని ఇంకా వాళ్ళకి ఎలాంటి లక్షణాలు ఉన్నాయి, వాళ్ళ బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది, వాళ్ళ టెండెన్సీని కాన్స్టిట్యూషన్ మొత్తంని బేస్ చేసుకొని మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా వాళ్ళకి ఒక్కొక్క సిమ్టమ్ ప్రకారం కాకుండా ఓవరాల్ బాడీని క్యూర్ అయ్యేలా చేస్తున్నారు. ఓకే, రైట్. సపోజ్ పీసీఓఎస్ ఇన్ని లక్షణాలు ఉంటాయి కదా, అంటే ప్రతి లక్షణంకి ప్రతి డాక్టర్ని కన్సల్ట్ అవ్వలేము కదా. బట్ హోమియోపతిలో అన్ని లక్షణాలకి కలిపి మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. రైట్. దాంతో వాళ్ళకి పీరియడ్స్ రెగ్యులర్ అవుతాయి, ఇంకా వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవి కూడా చూస్తుంది. ఇంకా దాంతో వాళ్ళకి యాక్నే కానీ వెయిట్ గెయినింగ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, స్కిన్ డార్క్ కానివ్వండి, ఇవన్నీ తగ్గుతూ ఉంటాయి. ఇంకా మెయిన్గా ఫిడికస్ హోమియోపతిలో ట్రీట్మెంట్ సక్సెస్ రేట్ హైగా ఉంటుంది. ఎలా అంటే మెయిన్గా 3 ప్రిన్సిపల్స్ ఫాలో అవుతాం. ప్రివెంట్, క్యూర్, రిలీవ్ అని. అంటే ఆ పీసీఓఎస్ ఎవరిలో ఉంటుందో అది మళ్ళీ మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. మెడిసిన్స్తో ప్లస్ గైడెన్స్తో ప్రివెంట్ చేసుకోవచ్చు. ఇంకా వాళ్ళకి ఏదైతే సిమ్టమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని క్యూర్ చేసుకోవచ్చు. కొంతమంది బరువు పెరగడం, పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్ రావడం, ప్రెగ్నెన్సీ వరకు కాంప్లికేషన్స్ రావడం, ఇవన్నీ తగ్గించుకోవచ్చు. ఇది క్యూర్ అనమాట. ఓకే. రిలీఫ్ ఏవైతే ఉంటుందంటే ఇప్పుడు అన్ని కేసెస్ 100 కేసెస్ కంప్లీట్గా క్యూర్ అవ్వవు, 90% మాత్రమే క్యూర్ అవుతుంటాయి. ఆ 10% ఉన్న వాళ్ళకి కాంప్లికేషన్స్ లేకుండా రిలీఫ్ మాత్రమే ఇవ్వగలుగుతాం. ఓకే. రిలీఫ్ ఎలా ఉంటుందంటే కొంతమందికి మెడిసిన్స్ వాడుతున్న కొద్దీ రిలీఫ్ ఉంటుంది, అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు కాబట్టి లాంగ్ టర్మ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు హోమియోపతి. ఓకే. కొంతమందిలో ఎలా ఉంటుందంటే మెడిసిన్ స్టాప్ చేయడం మళ్ళీ స్టార్ట్ అయ్యేలాగా ఉంటుంది. అలాంటి కేసెస్లో వాళ్ళకి బాడీ ఇంకా డిరేంజ్ అవ్వకుండా సప్రెస్ స్టేట్లో లేకోకుండా మెయింటైన్ చేసుకుంటూ ఉండొచ్చు. ఓకే. కాబట్టి ఈ ప్రివెంటివ్ క్యూర్ రిలీఫ్ పైన డిపెండ్ అవుతూ ఉంటుంది. ఇంకా ఫిడికస్ హోమియోపతిలో మెడిసిన్స్ టాప్ క్వాలిటీ మెడిసిన్స్ యూస్ చేస్తాం, అంటే బెస్ట్ కంపెనీస్ నుంచి మెడిసిన్స్ కలెక్ట్ చేసి ప్రొవైడ్ చేస్తుంటాం. దీని ద్వారా వాళ్ళకి క్వాలిటీ ఉంటుంది, దాంతోపాటు వాళ్ళకి ట్రస్ట్ అష్యూరెన్స్ కూడా మొత్తం ఉంటుంది అనమాట. ఆ డిసీజ్ని కంప్లీట్గా క్యూర్ చేసేలాగా ట్రీట్ చేస్తూ ఉంటాం. ఇంకా మెయిన్గా వచ్చేది అందరికీ ఎంత టైంలో క్యూర్ అవుతుందంట. అదే క్వశ్చన్. ఇదే అందరికీ కామన్ డౌట్, ఎంత టైంలో క్యూర్ అవుతుంది, ఎన్ని రోజులు మెడిసిన్స్ యూస్ చేయాలి. బట్ నార్మల్గా హోమియోపతి దగ్గరికి ఎలా వస్తారంటే అందరూ బయట అన్ని కవర్ చేస్తుంటారు, అన్ని హాస్పిటల్స్కి వెళ్ళి తిరిగి లాస్టింగ్ హోప్లెస్ కండిషన్స్లో వస్తుంటారు. అలాంటి టైంలో హోమియోపతి వర్క్ అవుతుంది. బట్ ఇంత దూరం రాకోకుండా ఎర్లీ స్టేజ్లో కూడా క్యూర్ చేసుకోవచ్చు హోమియోపతి ద్వారా కూడా. ఈ లాస్ట్ స్టేజ్లో కొంచెం టైం పడుతుంది, టైం టేకింగ్ అనేది. బట్ ఈ ఎర్లీ స్టేజ్లో కనుక పీసీఓఎస్ కోసం హోమియోపతి ట్రై చేసినట్టయితే వాళ్ళకి రిజల్ట్స్ అనేవి ఇంకా ఫాస్ట్గా ఉంటాయి, అక్యురేట్ రిజల్ట్స్ ఉంటాయి, ఇంకా ఫాస్ట్ రిలీఫ్ కూడా ఉంటుంది వాళ్ళని. రైట్. ఈ ట్రీట్మెంట్ అనేది పర్సన్ బట్టి డిపెండ్ అవుతుంది. ఓకే. మినిమం అయితే 3 to 6 months వరకు మెడిసిన్స్ యూస్ చేయాలి. ఓకే. దాని తర్వాత వాళ్ళ కండిషన్ బేస్ చేసుకొని కొంతమందికి లైఫ్లో కొంతమందికి ఎక్కువ రోజు యూస్ చేయాలి, లేదంటే ఇంకా సరిపోతుందా అనేలాగా అసెస్ చేస్తుండాలి. ఇంకా ఎవ్రీ 3 monthsకి ఒకసారి స్కాన్ రిపోర్ట్ చేస్తుంటాం. వాళ్ళ సిమ్టమ్స్ బేసిస్ తీసుకొని వాళ్ళకి లక్షణాలు తగ్గాయా, లేదంటే స్కాన్ రిపోర్ట్లో ఏమైనా ఆ సైజ్ తగ్గిందా, ఓవరీ సిస్ట్ సైజ్ ఏమైనా తగ్గిందా, లేదంటే సిస్ట్ నార్మల్గా ఉన్నాయా, ఇవన్నీ కంపారిటివ్గా ట్రీట్మెంట్ ఉంటుంది ఫిడికస్ హోమియోపతిలో. ఓకే, రైట్. సో చూసారు కదండి, చాలా మందికి అయితే పీసీఓఎస్ అంటే కూడా తెలీదు. ఇఫ్ అది వస్తే కూడా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అని చెప్పేసి కూడా తెలీదు. సో మేడం అయితే చాలా చక్కగా వివరించి చెప్పారు. థ్యాంక్ యూ మ్యామ్. Fiticus Homeopathy